కడప జిల్లా పొద్దుటూరు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఇన్డెప్త్ అనలిస్ట్లకు కూడా ఒక్కోసారి అంతుపట్టదు. ఇక్కడ ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, నేతల వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, 8 దశాబ్దాల వయసు దాటినా ఇప్పటికీ ప్రజల్లో తిరుగుతున్న యంగెస్ట్ ఓల్డ్ లీడర్. కాలం మారింది, పార్టీలు మారాయి, ప్రత్యర్థులు సైతం మారుతున్నారు. కానీ వరదరాజులు రెడ్డి మాత్రం ఇంకా రాజకీయ రంగస్థలంపైనే ఉన్నారు. ఒక్కరు కాదు, 2, 3 ప్రత్యర్థులు సవాళ్లు విసిరిన పొలిటికల్ గ్రౌండ్లో వాళ్లను దెబ్బకొట్టడం ఆయనకు సునాయాసమే. అయితే అలాంటి పవర్ పాలిటిక్స్ నడుపుతున్న గ్రేట్ లీడర్ సొంత కోటరీ దెబ్బకు తడబడుతున్నారట. ఇంతకీ ఆ కోటరీలో ఎవరున్నారు, వాళ్ళు చేస్తున్న నిర్వాకం ఏంటో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరైన కడప జిల్లా ప్రొద్దుటూరులో రక్త చరిత్రకు ముగింపు పెడతానంటూ ప్రజల మన్ననలు పొందిన నేత నంద్యాల వరదరాజుల రెడ్డి. అప్పట్లో ఆ మాట స్థానికులకు ఆశలా అనిపించింది. శాంతి, అభివృద్ధి, పరిశ్రమలొస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని అందరూ ఊహించారు. అయితే రాజకీయ నాయకులు హామీలివ్వడం సహజం, కానీ వాటిలో ఎంతవరకు నిలబెట్టుకున్నారన్నది చరిత్రలో నిలిచుంటుంది. ప్రొద్దుటూరు ప్రజలు ఇప్పటికే ఆ చరిత్రలో కొన్ని పేజీలు వెతుకుతూనే ఉన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే నేతల అభిమానులు గొప్పల జాబితా చెప్పుకుంటారు. అయితే విమర్శకులు మాత్రం అద్భుతాలు జరిగుంటే వాటిని మేము చూసేవాళ్లమే కదా అని వ్యంగ్యమైన లాజిక్ మాటలు మాట్లాడేసుకుంటారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటున్న పాల ఫ్యాక్టరీ మళ్లీ తెరుస్తామని వినిపించిన నినాదాలు మాత్రం ఇప్పటికీ ప్రజల చెవులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ తెరుచుకోకపోయినా హామీ మాత్రం ప్రతి ఎన్నికలో పాత కోటగోడకు కొత్త పెయింట్ వేసుకున్నట్టుగా మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంటూ సర్వసాధారణం. ఇక్కడ మరో ముఖ్యమైన విశేషాన్ని ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. సమకాలీన రాజకీయాల్లో గురువు శిష్యుల బంధాలు చాలా ఉంటాయి. కానీ ప్రొద్దుటూరులో ఆ బంధానికి ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. వరదరాజులరెడ్డి రాజకీయ పాఠశాలలో వనమర నేర్చుకున్న 2 శిష్యులు ఒకానొక సందర్భాన గురువుకే సవాలు విసిరారు. వారిలో మల్లెల లింగారెడ్డి ఒకసారి విజయం సాధించారు. మరో శిష్యుడు రాచమల శివప్రసాద్ రెడ్డి 2 సార్లు గురువుని ఓడించి రాజకీయంగా తన సత్తా చాటుకున్నారు. రాజకీయాల్లో శిష్యుడు గురువుని మించిపోవడం కొత్తేమీ కాదు. కానీ అదే గురువును ఓడించి చివరికి ఆయనను చట్టపరమైన చిక్కులోకి నెట్టే పరిస్థితికి సైతం తీసుకురావడం మాత్రం ప్రొద్దుటూరు రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయంగా విశ్లేషించుకోవచ్చు. ఒకప్పుడు ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయించి పలువురిని జైలు వరకు పంపించారని ప్రత్యర్థులు ఆరోపించిన వరదరాజుల రెడ్డి కాలచక్రం తిరిగి తనను కూడా అదే జైలు గుమ్మం వరకు తీసుకువెళ్లిన శిష్యుడు ఉండటాన్ని సైతం విమర్శకులు చెప్పుకుంటారు. రాజకీయాల్లో అధికారానికి కూడా గడువు ఉంటుంది. ప్రత్యర్థుల జాబితా మారుతుంది, ఫైళ్లు మాత్రం జ్ఞాపక శక్తి కోల్పోవు. జనాల మైండ్ సెట్లో అలాగే నిక్షిప్తమై ఉంటాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జి గండ్లూరు ప్రవీణ్ రెడ్డి ఇద్దరు ప్రస్తుత పరిస్థితులు చేసే ప్రతి విమర్శలను వరదరాజులరెడ్డి కుటుంబం ప్రధానాంశంగానే మారుతోంది. ఒకరు ప్రతిపక్షం నుంచి, మరొకరు సొంత పార్టీ వర్గం నుంచి. ఈ ఇద్దరి మధ్యలో వరదరాజులరెడ్డి రాజకీయ ప్రతిష్ట జనముందుకు వస్తోంది. ఈ ఆసక్తికర రాజకీయ కోణంలో మరో కొత్త పాత్ర కొండారెడ్డి. చాలా కాలం తెర వెనుక ఉన్న ఆయన ఇప్పుడు నేరుగా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఒకప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే వారసత్వ రాజకీయాలు ఇప్పుడు శాశ్వత ప్రదర్శనగా మారినట్లు అనిపిస్తోందని విమర్శకులు చెప్పుకునే మాట. వాస్తవానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రశంసల కంటే ఆరోపణలే ఎక్కువగా ఆయన వెంటాడుతున్నాయి. పార్టీ రాష్ట్ర స్థాయి సహాయ కార్యదర్శి పదవి ఇచ్చింది, కానీ ఆ పదవి ఎక్కువ కాలం ఆయనకు నిలవలేదు. రాజకీయాల్లో పదవి రావడం కంటే నిలబెట్టుకోవడమే పెద్ద పరీక్ష అని మరోసారి నిరూపితమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక వరదరాజులరెడ్డి అల్లుడైన రామచంద్రారెడ్డి పాత్ర కూడా ఎన్నికల కాలానికే పరిమితమవుతుందని స్థానిక రాజకీయాల్లో ప్రతిసారి వినిపించే చమత్కారమే. ఎన్నికల సీజన్ స్పెషల్ లీడర్ అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు లాంటి వాళ్ళు ఎద్దేవా చేస్తుంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ రాజకీయ తెరపై ఆయన కనిపించడం అరుదేనని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుండడం శరం మామూలు విషయమే. అయితే ప్రస్తుతం వరదరాజులరెడ్డి చుట్టూ ఉన్న కోటరీ గురించి మాట్లాడకుండా ప్రొద్దుటూరు రాజకీయాలను చర్చించుకోలేని పరిస్థితులు ఇవాళ ఉంటున్నాయి. ప్రతి నాయకుడికి సలహాదారులు ఉంటారు, కానీ ఈయన దగ్గర సలహాదారులే నాయకులుగా మారిపోయారనే రాజకీయ సామెతను నిజం చేస్తున్నారు వాళ్లంతా. ప్రొద్దుటూరులో అలాంటి చర్చలే అధికంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు ప్రజల కంటే కోటరీ మాటే ఎక్కువగా వినిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత, అతిశక్తి ఎంత అనేది పక్కన పెడితే ఈ అభిప్రాయం మాత్రం బలంగా ప్రచారంలో ఉందని పొలిటికల్ పరిశీలకులు అన్ని చోట్ల చర్చించుకుంటున్న మాట.
మార్కెట్ యార్డు పదవుల వ్యవహారాలు, శనగ విత్తనాల వ్యవహారం, మున్సిపల్ కూరగాయల మార్కెట్లో నిర్మించిన గదుల కేటాయింపులు, చికెన్ వ్యర్థాల సమస్య, ఎస్ఎస్ షాపింగ్ మాల్ వంటి అంశాలు ప్రత్యర్థులకు ప్రచారాస్త్రాలయ్యాయి. ఈ విమర్శలన్నీ చివరాఖరికి ఎమ్మెల్యే వైపే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారాలు ఆయనకు తెలియకుండా జరిగాయనే అంశం పక్కన పెడితే, ప్రజాస్వామ్యంలో కీర్తి నాయకుడిదైతే విమర్శలు నాయకుడికే వర్తిస్తాయనే నానుడి గుర్తుకు రావడం సహజం. ఇదిలా ఉండగా రాష్ట్రంతో పాటు ప్రొద్దుటూరులో కూడా అధికార పార్టీ మారుతుంది, జెండా మారుతుంది, కానీ కొందరు అదృష్టం మాత్రం ఎప్పుడూ మారదనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ వర్గాలకే అంగన్వాడీ అవకాశాలు, కాంట్రాక్టులు, పదవులు పక్కన ఉండే అనుచర వర్గాలవే అన్నది నిష్ఠుర సత్యం. ఎన్నికల్లో ఓటు మాత్రం ప్రజలది, ఆ తర్వాత లాభం మాత్రం కొందరిది అన్న అసంతృప్తి తరచూ బయటపడుతూ ఉంటుంది. పరిస్థితిని బట్టి రంగు మార్చే రాజకీయ మిత్రులు, గోడ మీద పిల్లిలా ఏ వైపు బలం ఉంటే ఆ వైపే దూకే నేతలు, ఇవన్నీ ప్రొద్దుటూరు రాజకీయ నాటకంలోని శాశ్వత పాత్రలుగా విమర్శకులు చిత్రీకరిస్తుంటారు. చేనేత వర్గంలో కూడా ఏళ్ల తరబడి ఒకే వర్గానికి ప్రాధాన్యం దక్కుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో భజన బృందం అనే పదానికి ప్రత్యేక అర్థం ఉంటుంది. నాయకుడు ఏం చేసినా అద్భుతమే అంటారు, చేయకపోయినా చేశారని చెబుతారు, చేయలేని దాన్ని కూడా చేశాడని ప్రచారించేస్తారు. చివరకు నాయకుడి నిజం మర్చిపోయేంతగా పొగడ్తలతో చుట్టేస్తారు. వరదరాజులెడ్డి చుట్టూ కూడా అలాంటి వాతావరణమే ప్రస్తుతం ఏర్పడిందని స్థానికంగా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక్కడ ఇంకో అత్యంత ఆసక్తికరమైన విమర్శ ఏమిటంటే, ఒకనొక దశలో కొడుకు కొండారెడ్డి సూచనలను కూడా పక్కన పెట్టి కోటరీ చెప్పింది తుది నిర్ణయంగా తీసుకుంటున్నారట సదరు ఎమ్మెల్యే వరదరాజులెడ్డి. కుటుంబ సభ్యుల మాట కంటే వెంట తిరిగే భజన బృందం మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారని విమర్శకులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రొద్దుటూరు రాజకీయాలను చూస్తే ఓ పాత సినిమా గుర్తుకొస్తుంది. హీరోలు చేంజ్ అవుతారు, విలన్లు మారుతారు, సహాయ నటులు మారుతారు, పాటలు మారుతాయి, కానీ కథ మాత్రం దాదాపు అదే ఉంటుంది. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత వివరణలు, మధ్యలో ఆరోపణలు, చివరికి మళ్లీ మరో ఎన్నిక. ఇదే ఇక్కడ సాగుతున్న ఫక్తు పొలిటికల్ చిత్రం. వరదరాజులెడ్డి వ్యక్తిగతంగా సీనియర్ నాయకుడు, అనుభవంలో ఆయనకు సాటి కొద్దిమందే ఉంటారు. ఆ అనుభవాన్ని ప్రజా ప్రయోజనాలకు ఎంతవరకు మలిచారు, లేక చుట్టూ ఉన్న కోటరీ ప్రయోజనాలకే పరిమితం చేశారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. రాజకీయ నాయకుడి అస్సలు బలం ఆయన చుట్టూ నిలబడే వందిమాగతులు కాదు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ వద్ద నిశ్శబ్దంగా బటన్ నొక్కే సాధారణ ఓటరే. ఆ ఓటరు మనసు గెలిస్తే చరిత్రలో నిలుస్తారు. భజన బృందం మనసు గెలిస్తే సభలో చోపట్లు మాత్రమే వస్తాయి. అది వరదరాజులకైనా మరొకరికైనా వర్తించే సిద్ధాంతం ఇదే. ప్రొద్దుటూరు ప్రజా చైతన్యం ఇప్పుడు మరో రాజకీయ మలుపు దగ్గర నిలబడి ఉంది. ఒకవైపు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకత్వం, మరోవైపు మార్పు కోరుతున్న కొత్త తరం, ఇంకోవైపు కోటరీ రాజకీయాలపై పెరుగుతున్న అసంతృప్తి. ఈ మూడు ప్రవాహాలు ఎటు కలుస్తాయో రాబోయే ఎన్నికలు నిర్ణయిస్తాయి. అంతిమంగా చెప్పాలంటే వరదరాజులెడ్డి రాజకీయ చరిత్రకు ఇంకా కొనసాగింపు ఉండనే ఉంది. కానీ ప్రస్తుత పొలిటికల్ స్క్రీన్ పై ప్రధాన పాత్ర ఆయనేనా, లేక ఆయన చుట్టూ తిరిగే కోటరీనా అనే సందేహం మాత్రం ఇక్కడి రాజకీయాలను అన్వేషణలోకి నెట్టేశాయి. నాయకుడు చప్పట్ల మధ్య జీవించొచ్చు, కానీ చరిత్ర మాత్రం చప్పట్లు కాదు, ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. ప్రొద్దుటూరు ఓటర్లు సైతం ఇప్పుడు అదే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని పరిశీలకులు చర్చించుకునే అస్సలు ముచ్చట.